హాయ్ ఫ్రెండ్స్, రెడ్ రైస్తో లడ్డూస్ చేసుకుందామా? సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని స్టార్ట్ చేసేస్తున్నాం. ముందుగా పాన్లో రెడ్ రైస్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం వేయక్కర్లేదు, సో డ్రైగానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం గ్రౌండ్ నట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేయించుకోవాలి. కోకోనట్, ఇలాచీ, మీరు ఇక్కడ బెల్లం లేదా షుగర్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. రెడ్ రైస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ లేదా గీ అన్నది వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ అన్నది యూజ్ చేసాము. సో మిక్సీ చేసిన తర్వాత మనం లడ్డూస్లో చేసుకోవడమే. సో చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ. ఇదైతే నాకు కేరళ ఫ్రెండ్ నేర్పించింది ఈ రెసిపీ నాకు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.